హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై పోలీసుల దాడులు నాశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు. జీ తెలుగు న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జర్నలిస్టుల ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు వినతి పత్రం అందించారు. దాడి ఘటనపై సిపి జర్నలిస్టులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, ఖదీర్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యల కోసం పోరాడుతున్నటువంటి ఓయూ విద్యార్థుల సమస్యల్ని కవరేజ్ నిమిత్తం వెళ్ళినటువంటి చరణ్పై జీ తెలుగు న్యూస్ రిపోర్టర్పై అతి కిరాతకంగా ఈడ్చుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తూనే ఇప్పటికే పోలీసుని ఉసుకొల్పి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ గొంతులు నొక్కే విధంగా కూడా తెలంగాణ పోలీసు యంత్రాంగం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నత చదువులు చదివి జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని ముందుకు సాగుతున్నటువంటి అనేక మంది జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు పత్రికల విలేకరులకు రక్షణ లేకుండా ప్రభుత్వ చర్యలు పాల్పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు పోలీసు యంత్రాంగం ఇప్పటికే అనేక స్మగ్లర్లు, గంజాయి దొంగలు, ఇతర అనేక మంది అరాచకాలకు పాల్పడుతున్నటువంటి క్రిమినల్స్ని కూడా వదిలేసి కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతిలో పత్రికా స్వేచ్ఛని ప్రజలకు తెలియజేసేందుకోసం కవరేజ్ నిమిత్తం వెళ్ళేటువంటి వ్యక్తులపై అతి కిరాతకమైనటువంటి విధంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాను. ఈ ఘటనలో అతనిపై మాత్రం చరణ్ని దుర్భాషలాడటమే కాకుండా అతనిపై చేసుకొని ఓ నిందితుల్లా ట్రీట్ చేసి అతను తీసుకెళ్లి పోలీసు వాహనం ఎక్కించి నిందితుల్లా పోలీస్ స్టేషన్ తరలించడం మాత్రం ఏమైనా చర్యగా భావిస్తున్నాం. దీన్ని టీజేఎఫ్ పూర్తిగా ఖండిస్తున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించి బాధ్యులపై మాత్రానికి కఠిన శిక్ష వేయాలి. శ్రీచరణ్పై జరిగినటువంటి దాడిని టీయూడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇందుకు కారకులైనటువంటి పోలీసు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిడిగుద్దులు గుద్దడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. అందుకు కారకులైనటువంటి సిఐ రాజేందర్ను విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా ఆందోళనలు జరిగేటటువంటి సమయంలో మీడియా కవరేజీకి వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని లక్ష్యంగా చేసుకొని పోలీసులు దాడికి పాల్పడుతూ ఉన్నారు. బుధవారం నాటి సంఘటన కొత్తగా జరిగింది కాదు. ఈ రాష్ట్రంలో అనేక